ఛానల్కి స్వాగతం అండి. ఇవాళ నేను శనగపప్పు కొబ్బరికూర వేశానండి. దీన్ని తయారు చేసే పద్ధతి మీకు ఒక్కసారి చెబుతాను. నా శనగపప్పు, పచ్చి శనగపప్పు ఒక 2 గంటల ముందు నానబెట్టుకోండి. కూర చేసే 2 గంటల ముందు చాలు నానబెట్టుకుంటే. ఈ పెట్టుకున్న శనగపప్పు ఈలోపు మీరు మీ ఇంట్లో పచ్చి కొబ్బరి ఖచ్చితంగా ఉంటుంది. పచ్చి కొబ్బరి తీసుకొని మిక్సీలో చక్కగా పొడి పొడిలాడుతూ తురుముకోండి. చక్కగా గ్రైండ్ అవుతుంది, అది పక్కకు పెట్టుకోండి. ఈలోపు శనగపప్పు నానిందనుకోండి, మూకుట్లో కాస్త వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ వేసుకొని అందులో శనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కాస్తంత కరివేపాకు వేసి వేగిన తర్వాత నాకు ఇష్టమై వెల్లుల్లి రొమ్మలు వేసుకున్నానండి. లేకపోతే మీరు వెల్లుల్లి రొమ్మలు తీసేయచ్చు, వెల్లుల్లిపాయ వేసుకోక్కర్లేదు. ఈ వెల్లుల్లిపాయలు ఒక్క వేగాక ఈ నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదా, దాన్ని ఒక పొంగు రానివ్వండి. కాస్త ఉడకాలంతే. ఒక్క పొంగు వచ్చిన తర్వాత అది వడగొట్టేసుకొని చక్కగా ఈ పోపులో వేసేసుకోండి. ఒక్క 2 నిమిషాలు అలా తిప్పిన తర్వాత మీరు ఆడి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా, ఆ కొబ్బరిని కూడా వేసేసి చక్కగా పచ్చి వాసన పోయే వరకు, ఎంతో కాదు ఒక 1/2 నిమిషం వేయించుకుంటే చాలు. కొబ్బరి ఎక్కువ వేగితే బాగోదండి. చక్కగా వేయించుకున్న తర్వాత మీకు చూడండి ఎంత బాగా పొడి పొడిలాడుతూ వచ్చిందో ఈ కూర. బాగుంది కదా. దాని తర్వాత నేను చారు పెట్టుకున్నానండి. ఈ చారు కాస్త ఏమీ లేదు, కాస్త బెండకాయ ముక్కలు, 2 బెండకాయ ముక్కలు వేసాను, పిల్లలు ఉన్నారు కదా అని. ఇంచక మీ దగ్గర కనుక ముదురు బెండకాయలు ఉంటే వేసుకోండి. ఏముంది, ఒక 1/2 ముక్క టమాటా వాడేసాను ఇవాళ. ఒక 2 చింతపండు రాకలు కూడా వేసాను. కాస్త నెయ్యి పోపు పెట్టుకోండి. ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిరపకాయ, కాస్త కరివేపాకు వేసి ఆ 1/2 ముక్క టమాటో వేసేసి ఒక 2 బెండకాయలు, ముదురు బెండకాయలు ఉంటే మరీ మంచిది, చాలా బాగుంటుంది. ఆ బెండకాయలు కూడా వేసి బాగా మరగనివ్వండి. మంచిగా మరిగి దింపేటప్పుడు ఒక పెసరు ఇంత బెల్లం ముక్క వేసుకొని చక్కగా దింపేశారంటే ఈ పదార్థం చాలు ఇవాళకి. మాకు ఇవాళ లక్ష్మీవారం కాబట్టి ఎంతో హడావిడిగా చేయలేదండి. సాయంత్రం మళ్ళీ మాకు లక్ష్మీవారం టిఫిన్లు ఉంటాయి. అందుకే ఈ 2 కాస్త వంటలు చేసుకున్నాం. మీరు కూడా ట్రై చేయండి, ఎంత అద్భుతంగా ఉంటుందో. చక్క పొడి పొడిలాడుతూ శనగపప్పు, కొబ్బరికూరను చక్కగా 2 బెండకాయలు వేసిన టమాటా చారు. ఉంటారండి.